కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. సుమారు 200 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా యనమల కుదురు వంతెన, కానూరు ఫ్లైఓవర్, మద్దూరు ఉప్పులూరు రహదారి వంటి కీలక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పెనమలూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల నమ్మకానికి రెట్టింపు భరోసా కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అభివృద్ధి చేయడం జరిగింది. ఒక 100 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 100 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. అయితే 2019-24లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతే పనులు మొదలుపెట్టామో ఆ తర్వాత 19-24లో గత ప్రభుత్వం అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వాటిని నిలిపేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ నియోజకవర్గంలో 4 దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. 1 యనమల కుదురు వంతెన, 2 ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్, 3 గోసాల, మద్దూరు, ఉప్పులూరు, కేసరపల్లి దాకా నేషనల్ హైవే వాళ్ళని NH-16, NH-65 ఈ 2 రోడ్లు NH రోడ్లు కూడా ప్యారల్ గా కనెక్టింగ్ రోడ్డుగా ఆ రోడ్డుని, టెర్మినల్ రోడ్ని 2 కూడా NH వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి డెవలప్ చేయమన్నాం. అలాగే బెంజ్ కంపెనీ దగ్గర నుంచి గంగూరు 200 ఫీట్ NH దాకా ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్, ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి బెంజ్ కంపెనీ నుంచి గంగూరు దాకా, అలాగే స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అవడం జరిగింది NH లో. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తయితే NH ఇప్పుడు మన బెంజ్ సెంటర్ దగ్గర నుంచి ఏదైతే పెనమలూరు దాకా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు కూడా నేరుగా మచిలీపట్నం వెళ్లేవాళ్ళు కానీ, బస్ స్టాండ్ టౌన్ లోకి వెళ్లేవాళ్ళు కానీ ఈజీగా కనెక్ట్ అవడానికి ఇది ఒక సులువైన మార్గం కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన NH వాళ్ళతో DPR రెడీ అవుతా ఉంది. అది అవగానే దాన్ని కూడా టెండర్లు అవగానే ఫ్లైఓవర్